ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హైందవ సంస్కృతిలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ఒక్కో రోజున ఒక్కో దేవుడికి కేటాయించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి శనివారం నాడు పూజిస్తారు. గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తాం. వీటికి దాత శనీశ్వరుడు. ఆ శనీశ్వరుని ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామి కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలి. ఆ పూజా విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలను ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను శుద్ధమైనటువంటి బియ్య పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలండి. దాన్ని పాలతో కానీ శుద్ధమైన గంగాజలం దొరికితే దాంతో అయినా కూడా ఇలా ముద్దలా చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఇలా తడిపేసుకొని పెట్టుకోవాలండి. ఇలా సాఫ్ట్ ముద్దలా అయ్యాక మనకు 7 దీపాలకు సరిపడా ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామికి అరటిపండు అంటే చాలా ఇష్టం అండి. మీకు కనుక వీలు కుదిరితే ఈ పిండి ప్రమిదలలో అరటిపండు కూడా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వీటిని మనం దీపాల షేప్లోకి మార్చుకోవాలండి. 7 శనివారాలు తప్పకుండా అయితే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందండి. లేడీస్కి మధ్యలో ఒక 2-3 వారాలు చేసిన తర్వాత కుదరకపోయినా ఆ తర్వాత వారాలను మనం కంటిన్యూ చేసేసుకోవచ్చు. తప్పకుండా 7 శనివారాలు అయితే ఈ పూజను అనేది చేసుకోవాలి. ఇదొక వ్రతం కనుక శనివారం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని అయితే ఆచరించాల్సి ఉంటుందండి. మామూలుగా అయితే మనం ఉదయాన్నే లేచి స్నానాదులు అవి ముగించేసుకున్నాక ఈ పూజను అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 గిన్నెల పిండి తీసుకున్నానండి. ఆ 3 గిన్నెల పిండికి ఇలా 7 దీపాలు తయారయ్యాయి. వాటికి ఇలా చక్కగా గంధము కుంకుమతో వెంకటేశ్వర స్వామివారి నామాలను ఇలా పెట్టేసుకోవాలండి. కంపల్సరీగా వీటికి ఇలా పెడితేనే బాగుంటుంది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి వెలిగించుకునేటటువంటి 7 ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి. వీటిలో మనం పువ్వొత్తులు వేసుకొని ఆవు నేతి లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలండి. ఇంకా పూజ అంటేనే పూలు కదా, ఇక్కడ నేనైతే పూలు కలెక్ట్ చేసుకున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా ఉంటే అవి తీసేసుకొచ్చాను. ఇలా ఎర్రని పూలతో ఒక దండ ప్రిపేర్ చేసేసుకొని మిగతా పూలన్నీ కూడా పూజకి ఇలా రెడీ పెట్టేసుకున్నాను. వెంకటేశ్వర స్వామివారి పటాన్ని ఉంచేసి దాని ముందు తమలపాకులతో ఇలా మనం 7 ప్రమిదలు పెట్టుకుంటాం కదా, వాటికి ఇలా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 9 పెడుతున్నానండి. 7 ఏమో పిండి ప్రమిదల కోసం, ఇంకో 2 ఏమో మామూలుగా మనం దీపాలను వెలిగిస్తాం కదా వాటి కోసం. ఎప్పుడు కూడా మనం దీపారాధన చేసేటప్పుడు ఒంటి దీపం అంటే సింగిల్ దీపం అయితే పెట్టకూడదండి. కింద వేరే దీపం పెట్టుకొని 2 మట్టి ప్రమిదలు పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే ఇలా ముందుగా ఆకులను అలంకరించుకోవాలి. వీటిపైనే దీపారాధన అనేది చేసుకోవాలండి. కుదిరితే వీటికి కూడా మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా గంధము కుంకుమ వేసి ఆ తర్వాత అక్షింతలు వేసిన తర్వాత వీటిపైన దీపాలను ఉంచాలండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మనం పూజ చేస్తున్నప్పుడు చక్కగా మనం కూడా అలంకరించేసుకొని చీర కట్టేసుకొని చేతి నిండుగా గాజులు, కాళ్ళకు పసుపు అవన్నీ పెట్టేసుకొని పూజ చేస్తే చాలా అంటే చాలా మోక్షం ఉంటుందండి. ఇప్పుడు వీటన్నింటిపైన కూడా మనం చేసుకున్నటువంటి పిండి ప్రమిదలు అలానే మామూలుగా మనం దీపారాధన చేసుకునేటటువంటి దీపాలను అరేంజ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. మనం ఇక్కడ చేసినటువంటి పిండి ప్రమిదలను ఖచ్చితంగా బియ్య పిండితోనే చేయాలండి. మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయొద్దు.
ముందుగా అయితే మనం గణపతి దేవుడిని ఆరాధించుకోవాలి కదా, అందుకని ఇక్కడ గణేష్ విగ్రహాన్ని అయితే ఉంచేశాను. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టమండి. మనం ఎన్ని రకాల పూలతో అలంకరణ చేసుకొని పూజించినా కూడా తప్పకుండా తులసి దళాలనేటివి ఈ పూజలో ఉండేలా చూసుకోవాలి. ముందుగా అయితే మనం దేవతలలో ప్రథమ దేవుడైనటువంటి గణపతి దేవునికి పూజ చేసుకుందాం. దానికన్నా ముందు దీపారాధన చేసుకోవాలండి. దీపం వెలిగించేటప్పుడు మీకు కనుక ఏదైనా శ్లోకం వచ్చినట్టయితే ఆ శ్లోకాన్ని పాడుకుంటూ దీపారాధన చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో దీపారాధన చేసేటప్పుడు పాడుకునే శ్లోకాలను షేర్ చేశానండి. ఆ వీడియో యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూసి దీపారాధన శ్లోకాలను నేర్చుకోండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. దీపారాధన అనంతరం ముందుగా అయితే గణపతి దేవుణ్ణి గంధము, పూలు, అక్షింతలతో పూజించేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పూజను ఆరంభించుకుందాం. ఈ 7 శనివారాల వ్రతమే ఎందుకు చేయాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 7 కొండలపైన వెలిసి ఉన్నాడు కదా, దానికోసమని 7 శనివారాల వ్రతాలు చేస్తారని చెప్తారండి. అంతేకాకుండా మన హైందవ సంస్కృతిలో సప్త అనే పదానికి చాలా విశిష్టత ఉంది కదా, అందువలన 7 శనివారాల వ్రతాలు చేసుకుంటారండి. ఈ సప్త అనే పదానికి ఉన్నటువంటి విశిష్టత గురించి నేను మరొక వీడియో చేస్తానండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటారు కదా, మనం మామూలుగా ఇంట్లో దీపారాధన చేసినా కూడా ముందుగా దీపానికైతే చక్కగా పూజించాలండి. దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, పూలు అన్నీ సమర్పించుకొని ఒకసారి దండం పెట్టేసుకున్నాక ఆ తర్వాత ఏ పూజనైనా కూడా ఆరంభించుకోవాలండి. ఇక్కడైతే పిండి ప్రమిదలకి మనం ముందుగానే వెంకటేశ్వర స్వామి వారి నామాలను దిద్దుకున్నాం కదా, అయినా కూడా గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించుకోవాలండి. చిన్న చిన్న పూలు ఉన్నాయి, ఇంకా నేను ఈ దీపాలు చక్కగా కనిపిస్తాయని వాటితో కూడా అలంకరించేసుకున్నానండి. ఆ తర్వాత ధూపం వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పూలతో వెంకటేశ్వర స్వామి వారి శతనామావళి తప్పకుండా పఠించాలండి. మనకి మార్కెట్లో వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతకథ బుక్స్ కూడా దొరుకుతాయి. అవి తెచ్చేసుకొని మనం ఎలా అయితే వైభవలక్ష్మి, వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కథను చదువుకొని ఆ తర్వాత పూజను సంపూర్ణం చేసుకుంటామో ఈ పూజలో కూడా అలానే చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటి వారం రోజునే మనం సంకల్పం అంటే ఏ పూజ దేనికోసం చేసుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పేసుకొని చక్కగా 7 శనివారాలు పూజను ఆచరించేసి 7వ శనివారం రోజున పూజను సంపూర్ణం చేసుకున్నాక ముత్తైదువులకు వాయనం ఇస్తే చాలా అంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి చలిమిడి, వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా నివేదించాలి. ఆ తర్వాత హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ సంపూర్ణం అవుతుందండి. ఇదండి 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఆచరించేటటువంటి వ్రత విధానం. మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించేసి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలను పొందుతారని కోరుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.